జీవితంలో జరిగే ప్రతి తప్పు ఒక ముగింపు కాదు. మనం ముగింపు అనుకునేది నిజానికి ఒక కొత్త ప్రారంభం. జాగ్రత్తగా గమనిస్తే జీవితం మనకు ఒక గొప్ప సత్యాన్ని చెబుతుంది. పాలు పాడైతే అవి పనీర్గా మారుతాయి, మరింత శుద్ధి చేస్తే చీజ్గా మారి మరింత విలువ పొందుతాయి. ద్రాక్షలు నలిగి పులియబడి వైన్గా మారితే అవి మరింత విలువైనవిగా మారుతాయి. పాడైపోయినవి, విరిగిపోయినవి ఎలా మరింత విలువైనవిగా మారతాయి? దానికి సమాధానం ఒకటే: మార్పు. అలాగే మన తప్పులు, అపజయాలు, నష్టాలు ఓటమి కాదు. అవి మనల్ని మార్చే ప్రక్రియలు. అవి మనల్ని మెరుగుపరుస్తాయి, మనలోని శక్తిని వెలికితీస్తాయి. ప్రతి విరగడం లోపల ఒక కొత్త నిర్మాణానికి అవకాశం ఉంటుంది. కానీ చాలాసార్లు మనం బాధలు, అపజయాలు మన ఆలోచనలను మబ్బుల్లా కమ్ముకునేలా అనుమతిస్తాం. అప్పుడు మనం నిలిచిపోయామని, అంతం అయ్యిందని భావిస్తాం. కానీ అది నిజం కాదు. మనం ఇంకా మార్పు మధ్యలోనే ఉన్నాం. జీవితం ఎప్పుడూ సవాళ్లు లేకుండా ఉండదు. అది ఆనందం, బాధ రెండింటి అనుభవం. విజయం పేరు తెస్తుంది, కానీ అపజయం జ్ఞానం ఇస్తుంది. ఆ జ్ఞానమే మన బలం. జీవితంలో ఏదీ వృధా కాదు. మీరు దాని నుంచి నేర్చుకోవాలని నిర్ణయిస్తే ప్రతి నష్టం సహనాన్ని నేర్పుతుంది. ప్రతి అపజయం వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది. ప్రతి కష్టం మనల్ని మరింత బలంగా తయారు చేస్తుంది. ముందుకు సాగకపోవడమే నిజమైన ఓటమి. చాలా మంది ముందుకు వెళ్ళలేరు, ఎందుకంటే వారు తమ బాధలను వదలలేరు. కానీ మీరు దాన్ని దాటిపోవాలని నిర్ణయించిన క్షణం నుంచే మీ ఎదుగుదల ప్రారంభమవుతుంది. మీ భవిష్యత్తు మీ అపజయాల వల్ల నిర్ణయించబడదు. మీరు వాటికి ఎలా స్పందిస్తారో దానిపైనే ఆధారపడి ఉంటుంది. కాబట్టి ముందుకు సాగండి, నేర్చుకోండి, ఎదగండి, మళ్ళీ లేచి నిలబడండి. విరిగిన గాజు కూడా అందమైన కళాఖండంగా మారవచ్చు. పాడైన పాలు విలువైనదిగా మారవచ్చు. అలాగే మీ జీవితంలోని కఠిన అనుభవాలు కూడా మీను మరింత బలమైన, తెలివైన వ్యక్తిగా మార్చగలవు. మీ మనసును బాధల నుండి బయటకు తీసుకురావడం నేర్పుకోండి. ధైర్యం, దృష్టి, లక్ష్యంతో నింపుకోండి. ఒకసారి మీరు సమస్యల కంటే అవతల చూడగలిగితే మీ దారి స్పష్టంగా కనిపిస్తుంది. ఆ దారి మీ విజయానికి తీసుకెళ్తుంది. గుర్తుంచుకోండి, జీవితం పడిపోకుండా ఉండటానికి కాదు, ప్రతిసారి లేచి నిలబడటానికి.